ప్రధానంగా బహుజనవాదం, బహుజనులు నా గుండెల్లో ఉంటారు, సో ఖచ్చితంగా వాళ్ళ కోసమే నేను పనిచేస్తా అంటున్నారు. ముఖ్యంగా ప్రధాన కీలక పదవి కూడా ఆర్ఎస్ ప్రవీణ్కు రాబోతున్నట్టు. ఇటను బహుజనవాదం అనేటప్పుడు బహుజనుడు ప్రవీణ్ కుమార్ గారు బహుజనుడు అంటే అర్థం ఏందో ఒకసారి చెప్పు మాకు. బహుజనుడు అంటే అర్థం ఏందో నేను చెప్తాను. బహుజనుడు అంటే ఏ దొరలైతే ఈ రాష్ట్రంలో, ఏ దొరలైతే తెలంగాణ పల్లెల్లో దళితులను, గిరిజనులను, బడుగు బలహీన వర్గాలను తరిమేసి ఎట్టి సైకిల్ వేయించుకొని ఇయ్యల్లో దళితులకు, గిరిజనులకు భూములు లేకుండా చేసినటువంటి దొరలు, ఇయ్యల్లో దళితులను అణిచివేసినటువంటి దొరలు, ఇయ్యల్లో తెలంగాణ పల్లెల్లో ఇయ్యల్లో ఇండ్లు లేవు, భూములు లేవు, ఆర్థికంగా బలపడలేదంటే ప్రధాన కారణమైనటువంటి దొరలు, ఆ దొరల మీద తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర వందల సంవత్సరాల నుంచే ఉంది. ఇయ్యల్లో తెలంగాణలో దొరల మీద యుద్ధం చేశారు, పోరాటం చేశారు. మా హక్కులను కాలరాసినటువంటి దొరలను నాశనం చేస్తారని తెలంగాణ దళితులు, గిరిజనులు ఉద్యమాలు చేసిన చరిత్ర. ఇయ్యల్లో వీళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నువ్వు బీఆర్ఎస్లో చేరినవు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇయ్యల్లో బహుజనులవాదం, బహుజనుల గుండెల్లో, ఎక్కడ గుండెల్లో నీ ఆత్మనే అక్కడ తాకట్టు పెట్టి దొర దగ్గరికి పోయి దొర కాళ్ళ మీద పడ్డావు. ఇంకెక్కడిది బహుజనవాదం ఎక్కడిది? బహుజనుడు కోరుకున్నారా? ఒకసారి దళితులను ఒకసారి బయటికి రా చూద్దాం, బయటికి వచ్చి దళితులందరి దగ్గరికి వెళ్దాం, మనం నువ్వు నేనే వెళ్దాం, దళితులను కూర్చుని మాట్లాడదాం. మాట్లాడితే దొరల దగ్గర నువ్వు ఎవరిని తాకట్టు పెట్టావు? దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు. బహుజనవాదం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నీ వ్యక్తిగతంగా నువ్వు ఆర్థికంగా ఎదగాలనుకున్నావు, ఎదిగావు. కేసీఆర్ మొన్న నిన్ను అసలు కేసీఆరే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్కి పంపిందే కేసీఆర్, బీఎస్పీకి పంపిందే, బహుజన్ సమాజ్ పార్టీకి పంపిందే కేసీఆర్. ప్లాన్ ప్రకారం పంపాడు. అక్కడ బహుజన్ సమాజ్ పార్టీని మొత్తం క్లోజ్ చేసి నువ్వు వెంటనే బీఆర్ఎస్కు రమ్మంటే ఆ ప్లాన్ ప్రకారం పోయినావు. తిరిగి బీఎస్పీని ఖతం చేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీకి వచ్చావు. ఇది జరిగిన వాస్తవం. ఎందుకంటే ఇది ప్రజలందరూ కూడా అర్థమైంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు బీఆర్ఎస్కు పోయినంత మాత్రాన ప్రజలు నిన్ను స్వాగతించడానికి ఇక్కడ సిద్ధంగా లేరు. దళితులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టావు, దళితులు నిన్ను క్షమించరు కూడా. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏం చెప్తారు? ఇక కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది. సో ప్రధానంగా కేటీఆర్ అరెస్ట్ కూడా అటు ఢిల్లీలో కనిపిస్తూ ఉన్నారు. ఎట్లా చూడవచ్చు దీన్ని? కేటీఆర్ హరీష్ రావు బీజేపీ వాళ్ళ కాళ్ళు మొక్కడానికి వేయిండ్రు. ఈ కేసు నుంచి మమ్మల్ని బయటపడగొట్టండి అని బతిమాడుకుంటుండ. అక్కడ కేటీఆర్, హరీష్ రావు ఇయ్యలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళను పంపించాడు. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలి అనే లక్ష్యం కూడా వాళ్ళకుంది. కాబట్టి ఆ విషయాన్ని బీజేపీ నాయకులకు తెలియజేయండి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలకు తెలియజేయండి. అవసరం అనుకుంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాము, మా మీద కేసులు కాకుండా చూడండి అని చెప్పడం కోసం హరీష్ రావును కేటీఆర్ పంపించాడు. వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోగానే, పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే కేటీఆర్ జైలుకు పోతున్నాడు, హరీష్ రావు జైలుకు పోతున్నాడు, చివరి కేసీఆర్ కూడా జైలుకే పోతున్నాడు. కాబట్టి ఈ జైలుకు పోకుండా కాపాడుకోవడం కోసమే ఢిల్లీకి పోయారు వీళ్ళు. కేసీఆర్ పంపించాడు వాళ్ళు పోయినరు. అక్కడ బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు, బతిమాడుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఖచ్చితంగా కక్కించేదాకా, దాని మీద చట్టపరమైన విచారణ చేసి చట్టపరమైన చర్య వాళ్ళ మీద తీసుకున్నదాకా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకుండదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఊరుకుండని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఫైనల్గా ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ జాబితా నేడో రేపు విడుదల కాబోతుంది. పెద్దపల్లి నుంచి గజ్జల కాంతం పేరు ప్రధానంగా మొదటి నుంచి వినిపిస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? వచ్చే అవకాశం ఉందా? టికెట్ నమ్మకం ఉందా? అది మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా శ్రీధర్బాబు గారు, ఐటీ మంత్రివర్యులు మా శ్రీధర్బాబు గారు, పెద్దలు వాళ్ళు నిర్ణయిస్తారు. మా హైకమాండ్ కూడా మరి అన్నీ నిర్ణయిస్తుంది. ఖచ్చితంగా మేము వస్తుందని ఆశిస్తున్నాం. అది పార్టీ హైకమాండ్ మీద మా ముఖ్యమంత్రి గారి మీద, మా ఐటీ మంత్రివర్యులు
శ్రీధర్ బాబు గారి మీద నమ్మకం ఉంది మాకు. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తారు అనేది కూడా మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా అదే విధంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. కానీ పార్టీ నిర్ణయం. ఒకవేళ గజ్జల కాంతం కాకుండా ఇంకా ఇతర ఏ నాయకులకు ఇచ్చినా కూడా కలిసి పనిచేసి గెలిపించుకునే దమ్ము ధైర్యం ఉందా? పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో, మా హైకమాండ్ సోనియమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళు ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి పార్టీకి పనిచేస్తాం. ఖచ్చితంగా పార్టీ గెలిపే మాకు ముఖ్యము. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి ప్రజల కోసం మేము కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.